దులిపేస్తాడు, అసలు తగ్గేదే లేదు. ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉంటే గేమ్ చేంజర్ వస్తాడు కాబట్టి చెర్రీబాబు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు 100%. సో పండగకి 3 సినిమాలు వస్తున్నాయి. అతిపెద్ద సంక్రాంతి కాబోతుంది మన తెలుగు వాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి అతిపెద్ద సంక్రాంతికి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంత పెద్ద సంక్రాంతి లేదు. ఎందుకంటే ప్రతిసారి వస్తే 1-2 సినిమాలు వచ్చినా ఆ 3 రోజులతోటి ఆ పండుగతోటి అయిపోయింది. ఈసారి 2 days ఎవ్రీ 2 days గ్యాప్తో వస్తున్నారు కాబట్టి 1 week అనమాట సంక్రాంతి. సో అతిపెద్ద సంక్రాంతి. సినిమాలు చూసుకుంటే వెంకటేష్ గారి సినిమా బీభత్సంగా ఉన్నాయి. మరి రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు కొద్దిగా వెనకబడ్డారు. బాలయ్య బాబుకు ఈసారి ప్రమోషన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన డాకు మహారాజు లుక్లో ఆయన చూసే వెళ్ళి ఒక డైలాగ్ ఇది ఉండేగా, 10 నిమిషాల్లో బంద్ అయ్యే పబ్బు ముందుకు వెళ్ళి నిలబడి చూడు అక్కడ ఒక స్లోగన్ వినపడదు అని చెప్పి, జై బాలే అని. ఆ సౌండ్ ఈసారి ఖచ్చితంగా వినపడుతుంది. అప్పుడెప్పుడు అఖండ టైంలో అమెరికాలో సౌండ్ బాక్సులు పగిలిపోయినాయంట. ఈసారి కూడా అది మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. సో అంతకన్నా ముందు రామ్ చరణ్ వస్తున్నాడు, వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఒక 2 లుక్కులు కనపడ్డాయి. ఇంకో పేరు కూడా లీక్ అయింది, రాము నందన్ అనే క్యారెక్టర్ ఉందంట ఆ పేరుకి. సో పొలిటికల్ గా అండ్ యువతకు కావాల్సిన ఒక యువకుడిగా కూడా చేస్తున్నాడు కాబట్టి 2 లుక్కులతో ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సంక్రాంతిలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇది ఖచ్చితంగా రామ్ చరణ్ గేమ్ చేంజరే. అయితే ఇవాళ అన్స్టాపుల్ షోకి వెళ్ళారు రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారితో. సో ఇంకా వాళ్ళిద్దరం కలవాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, అటు మెగా అభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ. సో ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది? సో రామ్ చరణ్ కి ఒక విధంగా చూసుకుంటే ఫాదర్ ఫిగరే బాలయ్య బాబు గారు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ అన్నల తమ్ముళ్ళు లాగానే ఉంటారు. సో ఒక బాబాయ్ తోటి అంటే పెద్ద డాడీ వర్స్ కావచ్చు. సో చాలా రోజుల తర్వాత ఒక షోలు అంటే సినిమాల్లో ఇప్పటివరకు వాళ్ళు చేయలేదు, చిరంజీవిని కూడా చేయలేదు, వాళ్ళిద్దరు కూడా చేయలేదు. సో కనీసం వీళ్ళిద్దరైనా కలుసుకొని ఒక బాబాయ్ కొడుకులాగా వీళ్ళిద్దరైనా కలుసుకొని అన్స్టాపబుల్ అంటే ఇక బాలయ్య బాబు సౌండే ఎక్కడ దాకా వినపడేది. విత్ చెర్రీతో సంక్రాంతికి వచ్చే సినిమాల డిస్కషన్తో అంటే ఖచ్చితంగా రచ్చ ఉంటుంది. కపిల్ శర్మ షోను కూడా పడుకోబెట్టిందంట అన్స్టాపబుల్. సో ఈ ఎపిసోడ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రభాస్ ఇంతకుముందు షోలో రామ్ చరణ్కి ఫోన్ చేయడం, ప్రభాస్ సీక్రెట్లు బయట పెట్టడం. సో ఫుల్ ఎపిసోడ్ వచ్చేస్తే తెలుస్తుంది రామ్ చరణ్ సీక్రెట్ కూడా ఏమైనా ఉంటే ప్రభాస్ ఖచ్చితంగా బయట పెట్టాలని కోరుకుంటాను. నేనైతే ఖచ్చితంగా కోరుకుంటాను, ఎందుకంటే నేను మెగా అభిమాని కాబట్టి. ప్రభాస్ రామ్ చరణ్ చిన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, అవి బయట పెట్టాలి, మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి. బాధనిచ్చే సీక్రెట్స్ ఏమైనా ఉంటే బయట పెట్టద్దు. ఎందుకంటే మేము బాధపడతాం, మళ్ళీ మమ్మల్ని చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ, మెగా ఫ్యామిలీ కానీ బాధపడచ్చు. సో బాధపడే అంశాలు ఎద్దొద్దు, హ్యాపీగా నవ్వుకునే అంశాలు అంటే బయట పెట్టండి. సపోర్ట్ చేస్తాం. మల్టీ స్టార్ చేయాలని కోరుకున్నారంట రామ్ చరణ్ గారు బాలయ్య గారు. అవుతుంది. వీళ్ళు ఒక 4 కలవాలి, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, మన అల్లు అర్జున్, వీళ్ళు 4 కలిసి ఒక సినిమా తీస్తే బాగుంటుంది. కలియుగ పాండవులాగా ఇట్లా ఈ టైంలో వాళ్ళు 4 తీస్తే. డైరెక్టర్లు ఉన్నారా మన దగ్గర? రాజమౌళి ఉన్నాడు, ఇంకెవరు కావాలి, ఇంకా ఎవరు కావాలి? అలాగండి, రాజమౌళి గారితో పెట్టుకుంటే హీరోలకు టైం వేస్ట్ అయిపోతుంది 5 ఏళ్ళు 4 ఏళ్ళు. అచ్చా ఇంకో పేరు చెప్పాలనా, వంగా సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు బాలీవుడ్లో ఎట్లా కొడతాడు చూసినావు కదా, ఆడు దండం పెడుతున్నాడు బాబుడియలు గాడు. నువ్వు చేయబట్టే నా బతుకురా బాబు, నేను పునర్జన్మ బతికినట్టు అనిపిస్తుంది నా లైఫ్. ఒక తెలుగుడు వచ్చి నన్ను ఈరోజు ప్రపంచానికి మొత్తం మళ్ళీ పరిచయం చేశాడు. నా బతుకు బాలీవుడ్ లాగం చేసినట్టే ఒక విధంగా. నా పిల్లలు కూడా నన్ను తిట్టే పరిస్థితికి వచ్చారు. ఏంది ఆ నాన్న ఇంకా ఇంట్లో కూర్చొని తింటాడా అని అడుగుతుంటే ఈయన బాధపడుతున్నాడు పక్క రూమ్లో కూర్చొని. సో అటువంటి బాబుడియలకే సందీప్ రెడ్డి వంగ లైఫ్ని ఇచ్చాడు. సో ఆయన వచ్చి కొట్టే కొట్టుడికి ఇంకా సరిపోద్ది, బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.